ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా సహకార వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు గంటా రమేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ పీస్ అవార్డ్ కార్యక్రమం హైదరాబాదులోని తెలంగాణ సర్వత్ర పరిషత్లో ఘనంగా జరిగింది. సమాజ సేవ, మానవత సేవ, శాంతి పరిరక్షణ, యువత అభివృద్ధి మరియు సేవా కార్యక్రమంలో విశేష కృషి చేస్తున్న పలువురు సేవా ప్రముఖులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్నం సునీత మహేందర్ రెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఫరూక్ అలీఖాన్, అమెరికన్ పీస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అనుప్రసాద్, ఫిట్నెస్ మోటివేటర్ అలియాస్ జోసెఫ్, మోడల్ ఆర్టిస్ట్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక సేవలు, వాలంటీర్లు మరియు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజానికి సేవ చేస్తున్న వారిని గుర్తించి గౌరవించడం, అభినందించామని తెలిపారు. యువత సేవ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని మానవత విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులు, సేవా సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకార వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు గంటా రమేష్ ఫౌండేషన్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ సహకార వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే గంటా రమేష్ గారు కలిసి ఒక సూపర్ ప్రోగ్రామ్ చేస్తున్నారన్నమాట. ఇంతమంది సేవా కార్యక్రమాలు చేసే గొప్ప వ్యక్తులందరినీ గుర్తించి వాళ్ళందరికీ మంచి అవార్డులు ఇస్తున్నారు. నాకు కూడా ఒక అవార్డు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. సర్వ్ నిడి అనే ఒక ఎన్జిఓని హైదరాబాద్ లో నేను 2014 స్టార్ట్ చేశాను. అన్నదానం కావచ్చు, అంత్యక్రియలు కావచ్చు, అనాథలకి ఇలాంటి చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. మనము ఇప్పటి వరకు 7,000 మందికి ధన సంస్కారాలు చేశాము, 3 కోట్ల మందికి అన్నం పెట్టాము. మీ అందరి ప్రేమ అండ్ సపోర్ట్ తో ఇవన్నీ జరిగాయి. సో ఈ అవార్డు కూడా అలాగే వచ్చింది. మనం కోసం మాత్రమే బతకడం కాదు, మనం ఉంటున్న సొసైటీ కోసం బతకాలని మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నాకు చెప్పారనమాట. నాన్న ఆర్మీలో ఉండేవాళ్ళు, సో ఆయన దేశం కోసం సేవ చేశారు. నేను సిటీ సెంటర్ లో ఒక సోల్జర్ గా మారాను. గత 17 సంవత్సరాలుగా పబ్లిక్ కోసం సర్వీస్ చేస్తున్నాను. అది గుర్తించి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రమేష్ గారు అండ్ సహకార్ ఎన్జిఓ వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. అవార్డ్స్ అనేది మనకి ఇంకా బాధ్యతను ఇస్తాయి అన్నమాట. ఇంకా చాలా మందికి సేవలు చేయాలని, మన ఇండియాకి ఇంకా మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటాను నేను. ఆల్మోస్ట్ 365 అవార్డ్స్ వరకు తీసుకున్నాను నేను. అండ్ మా ఆర్గనైజ్ నేమ్ వచ్చి అమ్మఒడి వాలంటరీ ఆర్గనైజేషన్. సో మేడిపల్లిలో ఉంది. ఆల్మోస్ట్ ప్రజెంట్ ఒక 60 చిల్డ్రన్స్ కి టేక్ కేర్ చేస్తున్నాను. ఫుడ్ అండ్ అకామిడేషన్, ఎడ్యుకేషన్. సో నా దగ్గర వచ్చేసి 3rd స్టాండర్డ్ నుంచి MBA ఫైనల్ అనుకున్నారు పిల్లలు. సో వాళ్ళందరికీ కూడా ఒక ఫాదర్ మదర్ గా ఉండి సపోర్ట్ చేస్తున్నాను. అండ్ అది కాకుండా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు చాలా మందికి డైలీ 200 నుంచి 500 మెంబర్స్ కి వీక్లీ 4 times పెడుతున్నారు. ఆ ఈవెంట్ నేమ్ వచ్చేసి అన్నదాత. సో చాలా మందికి సపోర్ట్ చేస్తున్నాను నేను. సో ఈ సర్వీస్ పర్పస్ కోసం మనకు రమేష్ ఫౌండేషన్ ద్వారా ఈ అవార్డు ఈ రోజు ఇవ్వడం జరిగింది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి అవార్డ్స్ మాకు సపోర్ట్ చేస్తే ఇంకా సర్వీస్ ఇంకా ముందుకెళ్ళి చేసి చాలా మందికి సపోర్ట్ చేయడానికి ఒక మోటివేషన్ లాంటి ఉంటున్నాడు. కాబట్టి మా సర్వీస్ ని గుర్తించి సపోర్ట్ ఇచ్చిన రమేష్ అన్నకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన మజిల్ పవర్ ని, మన మజిల్ స్ట్రెంగ్ చేసుకోవడానికి సో మనం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే స్ట్రెంగ్ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్ ఏంటంటే మన ఇండియన్స్ అందరూ కూడా మనం తెల్లారితే రోజు వీక్లీ స్టార్ట్ చేస్తాం. అందులో కార్బోహైడ్రేట్స్ సరిగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మన శరీరాన్ని పంపడానికి మంచిది, అంటే అప్పటికప్పుడు ఎనర్జీ ఇస్తుంది. కాకపోతే ఎక్కువైతే కనుక అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మీ వెయిట్ అనుకున్నారో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ అండ్ మన మజిల్స్ కానీ ఫుడ్ అవి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ పౌడర్స్ తీసుకోమనట్లేదు. యాక్చువల్ గా మన జనరల్ గా మన కిచెన్ లో ఉండే మనం రోజు వాడే పదార్థాలు ప్రోటీన్ అనేది ఉంటుంది. సో మీరు ఎన్ని కేజెస్ ఉన్నారో అన్ని గ్రాముల ప్రోటీన్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్ అండ్ డిన్నర్ మూడు వాటిలో ఉండేలా చూసుకోండి. అండ్ 1 hour వర్కౌట్ చేయడం. ఫస్ట్ హెల్దీగా ఉండాలంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ మానేయాలి. అబ్బాయికి కాదు అమ్మాయికి కూడా చెప్పాల్సి వస్తుంది ఈ విషయం. సో పేరెంట్స్ ఒక్కసారి పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి సర్కిల్తో తిరుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్.
మీరు కాలేజెస్ లో స్కూల్స్ లో టీచర్స్ ని ప్రిన్సిపల్స్ ని అడిగే ఫస్ట్ మీరు ర్యాంకులు మార్కులే కాదు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఎలాంటి స్టడీ సర్టిఫికేట్ ఇస్తున్నారని అబ్జర్వ్ చేయండి పేరెంట్స్. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువ అలవాటు పడినాయి, మొబైల్స్ ఎక్కువ అలవాటు పడి ఎంత చూడాలి ఏం చూడాలి అవే చూడండి అవి నేర్చుకోండి. దానికి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. స్క్రీన్ స్పేస్ తగ్గించుకోండి. డిన్నర్ హెవీగా చేయండి. ఆయిల్స్ హెవీ ఆయిల్స్ అండ్ షుగర్స్ కట్ చేయండి. సాల్ట్ తక్కువ తీసుకోండి. హార్ట్ కి చాలా మంచిది.